సెట్టిపల్లి రఘురామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పాల్గొన్నారు. ఎలాంటి హంగామాలు లేకుండా సాధారణంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సెట్టిపల్లి రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల్లో జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తన గెలుపు కారణమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మరలా రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, తాను ఎమ్మెల్యేగా, జగన్ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి మనం ప్రజలందరినీ కూడా 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలా అని చెప్పేసి మేమే అడుగుతున్నాం. మేము చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, చేసి ఉంటే మమ్మల్ని ఆదరించారు. మరి ఒకటే చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాల్లో క్రితం పాలన కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరికీ మేలు జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగింది. ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందింది. మనం పూర్వ ప్రభుత్వాల మాదిరి కేవలం కొంతమందికి మాత్రమే కాకుండా కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు ప్రజల ముందు గర్వంగా తిరుగుతున్నాం, గడప గడపకు తిరుగుతున్నాం. మేము చేసిన మంచిని చెప్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించని చెప్తున్నాం. మరి ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా చెప్పాడని అడుగుతున్నాం. మా ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందంటే మమ్మల్ని ఆదరించండి. మరి అదే రకంగా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా పరిపాలన జరిగింది. ఇది ఒకటే కాదు సార్, మరి డెవలప్మెంట్ చూసుకోండి, అభివృద్ధి కార్యక్రమాలు. మరి కేవలం పచ్చపత్రికలో ఏదో పేరు చేస్తున్నారు, ఎక్కడ పాడుబడి ఒకటి పెట్టుకుని చేస్తున్నారు. బాగా చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు చూపించడం. అభివృద్ధి అంటే ఈరోజు చూస్తున్నాం, ప్రతి ఒక్క పాఠశాల ఉంది. ఈరోజు ఆ రోజు ఏ రకంగా ఉండే పాడుబడి పాఠశాలలు ఉన్నాయి, ఈరోజు నాడు మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆ రోజు ఏ రకంగా ఉండే ఈరోజు. మరి వ్యవసాయ రంగం ఉంది, ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది. రైతులు ఇప్పుడు ఎక్కడ కూడా కావాల్సినటువంటి సరుకులు ఇస్తూ, ఎరువులు కానీ ఏవైనా కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఈరోజు వ్యవసాయ అధికారులతో ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఒక అధికారులు చేసుకుంటారు. మరి ముఖ్యంగా మన మైదుకూరు ప్రాంతం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడ్డాయి. ప్రతి ఒక్క సచివాలయంలో దాదాపు 72 సచివాలయం ఉన్నాయి, 72 అగ్రికల్చర్ అసిస్టెంట్స్. వారి ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా చేస్తున్నారు. అన్నిటికి మించి చరిత్రలో ఎప్పుడు కని వినిన రీతిలో దాదాపు 124 కోట్ల రూపాయలు మైదుకూరు కాన్స్టిట్యున్సీకే ఇన్సూరెన్స్ కవర్ అయింది.